అందరికీ నమస్తే. రేపు ఒక్కనాడు అయితే ఇక ప్రచారాలు దగ్గర పడ్డట్టే లెక్క. కానీ దుడ్డగాలు ఓలైతే ఉన్నారో జర్ర నా ముచ్చట ఇనే ఉపాయం చేయరి, ఆలకించూరి అర్థం చేసుకోరు, లేకపోతే తర్వాత వ్యర్థమవుతారు. విన్నారా ఏం చెప్తున్నంటే, ఇక ప్రచారాలు అయితే ఎప్పుడైతే బంద్ అవుతాయో అవి బంద్ అయినాక ఇక నిన్నమనంటే ఆల్రెడీ ఎంతో కొంత సరుకు అయితే ఇళ్ళకి చేరింది. కానీ ఇక పెద్ద సరిహద్దు దగ్గర రానే వచ్చింది. ఈ పెద్ద సరిహద్దు రాగానే మంద పైసల ఇక పంచడం మొదలు పెడతారు. ఊరికి జరిగే ముచ్చట కాదే, కానీ ఇళ్ళనే ఇంకొక తిరకాస్తుంది. జర జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయరి. ముఖ్యంగా యువకులు కొందరు అక్కడక్కడ ఓటు రాని పోరగాళ్ళు కూడా లీడర్ చెప్పిండు కానీ పలానా ఇంటికి జర 4 సీసాలు కొనవారు అనగానే ఆడంగిడంగా చూస్తుండు, సీసాలు కొనవే ఇట్లా చేరబోసి అయితే వస్తుండు. కానీ పోలీసులు మాత్రం మంచిగా నిఘా చేసి పెట్టుకొని తిరుగుతురు. కర్మజాలి కనుక మీరు కనుక పోలీసు వాళ్ళకి దొరికితే, ఈ ఎలక్షన్ల టైంలో మందు వంచినా పజలు వంచినా దొరికితే ఆ కేసు చల్లకుండా ఓ బంగీలో పడుతుంది. మా ఊళ్ళో పెద్ద మనిషి మీద కేసు అయింది, పాపం ఆయన కాలం చేసి పైకి పోయిండు. కేసు మాత్రం ఇంక అయిపోలే. విన్నారా, జర్ర దుడ్డగాలు వాళ్ళ ఉంటే వాళ్ళ స్వార్థాల కోసం ఆర్డ్ నెంబరు సర్పంచో ఓడన్న కూడా ఏం చేస్తారంటే, ఏం కాదు పోరా నేను చూసుకుంటా పోరాటాడు. ఏమి లేదు, పోలీసు వాళ్ళకి దొరికినాక వాళ్ళు పొరక పొట్టి చేసి లోపల వేస్తారు. తర్వాత కేసు రాసిచ్చి ఇక తిరిగి బిడ్డ అంటే తిరగాలి నా సాయంత్రంగా ఏళ్ళ తర్వాత తిరగాలి. రేపన్నాడు మీకు ఉద్యోగాలు రావు. ఇంకేమైనా గట్టిగా చదువుకుంటేందుకు బయట దేశం పోవాలంటే బయట దేశం పోలేరు. విన్నారా, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. మా అమ్మగారి పొరగాళ్ళు మీకు ఎవడైతే అభ్యర్థి ఉన్నాడో ఆయన వంచుకోమని చెప్పురి. ఇంకా ఇంకో చిత్రమైన ముచ్చటే ఉంటుంది అంటే, ఇంట్లోకి తోలేది ఆడే, ఇంట్లోకి పోయినాక పలానా కాడ మందు మంచమని చెప్పేది ఆడే, నువ్వు ఇంట్లోకి పోయినాక తర్వాత దగ్గర పెట్టి మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిపించేది కూడా ఆడే ఉంటాడు. అసోంటి లంగ బట్టవాయి లీడర్లు కూడా చాలా మంది ఊర్లలో తిరుగుతారు. విన్నారా, గతంలో చాలా మందికి అనుభవాలు అయినాయి. ఇంకొక గసోడు పని చేసి ఏం చేస్తారంటే, నిన్ను పంపించేది ఆయనదే, గుళ్ళెం పెట్టేది ఆయనదే, పోలీసు వాళ్ళని పిలిపించేది ఆయనదే. ఇంకో నీరు కాదు, నువ్వు నాగోని నీ మీద నీనట బదనం చేస్తారా, ఫలాని పార్టీ ఒకటి చేసిండని మళ్ళీ ఆయన మీద నూకపోతారు. అప్పుడేమవుతుంది, ఈ ఇంట్లో ఉన్న వీళ్ళ అమ్మనో అయ్యనో మా ముసలితో ఏం చేస్తా, నా పిల్లగాని పట్టిస్తారా, నా పిల్లగాని పట్టిస్తే నిన్నట్టుకుంటా అని ఆయనకేసే ఓట్లు ఇగో ఈయనకేస్తారు. ఈయనకేం కావాలి, ఓట్లే కావాలి. ఈ గతగాడు ఎటన్నా పోని, ఈ గతగాడు పోయి స్టేషన్లో పడితే ఏంది, కేసు అయితే ఏంది, ఏమైతే అని చెప్పు, వాని స్వార్థం అనుకుంటుంది. గిట్లా ఈ రాజకీయం మొత్తం స్వార్థంతో నిండుకొని ఉండే రాజకీయాలు. దయచేసి యువకులు ఎవరైనా ఉంటే మద్యం పంచాలన్నా డబ్బులు పంచాలన్నా కానీ జాగ్రత్తగా ఆలోచించి చేతబట్టి ఉపాయం చేయరు. పోలీసులు మాత్రం నీగా గట్టిగా ఉంది, పొరక పొట్టు అవుతాయి. ఉత్త పుణ్యానికి జీవితాలు మాత్రం నాశనం అవుతాయి. గసంటులోలను ఉంటే తల్లిదండ్రులు ఉన్నా కానీ లేకపోతే అన్నదమ్ములు ఉన్నా కానీ చెప్పురి, ఒరేయ్ ఎవరన్నా తులమో మాసమో ఇస్తే చేతిలో పెట్టుకోరు. అంతేగాని మేమే కెప్టెన్ అన్నట్టు ముందరకు పోయి ఆ ఇంట్లో తిరుగుతా ఈ ఇంట్లో తిరుగుతా అంటే ఏదో ఒక ఇంట్లో మాత్రం పోలీసు వాళ్ళు పక్క ఉంటారు. మిమ్మల్ని మాత్రం పక్కనే పొక్కలు ఇరగొట్టేది అయితే పక్క. దయచేసి చెప్తున్న యువకులారా, మందు మద్యం తెరువు ఓకూరి ఒకవేళ పోయినా కానీ ఎవడైతే అభ్యర్థి ఉంటాడో పోయించుకోరా పరవై నాకేం ఎక్కరా, నీ మందు నీ నాశనమై నువ్వే పంచుకోపో నాకేం ఎక్కరాలి అనే ఉపాయం చేయాలి. కానీ ఏం కాదు మా అన్నేనా మా కాకేనేనా ఎక్కడ పోద్దంటే కాకేరాడు అన్నరాడు లోపలికి పోయినాక విన్నరా నీ అయ్యమ్మ నువ్వే తిరగాలి చుట్టూ. దయచేసి చెప్తున్నా, మరొకసారి చెప్తున్నా, మద్యం మందులు ఏది డబ్బులు మందులు మంచిగా పొరగల వాళ్ళని ఉంటే జర దూరంగా ఉండే ఉపాయం చేయరు. తర్వాత మీ జీవితాన్ని మాత్రం ఆగం చేసుకోకరు. ఉంటా మరిగా.